ఆర్ఆర్ఆర్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ తరహాలో ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటిదని పేర్కొన్నారు. సర్వే నెంబర్ రైల్వే శాఖ 14,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ఔటర్ రింగ్ రైలుతో హైదరాబాద్ కు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రైలు కనెక్టివిటీ లేని ప్రాంతాలకు ఔటర్ రైలు ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు. 350 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రోడ్డు రాష్ట్రంలోని చాలా జిల్లాలను కలుపుతుందని చెప్పుకొచ్చారు. 26,000 కోట్ల రూపాయలతో రూపొందించనున్న ప్రాజెక్టు ఇదని తెలిపిన కిషన్ రెడ్డి భూసేకరణకు 50% ఖర్చు కేంద్రమే భరాయించేందుకు అంగీకరించిందని తెలిపారు. రూట్ ఎలా ఉండాలనే దానికి 99% ఆమోదం లభించిందని వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో గోవా డిక్లరేషన్ పేరుతో 30 దేశాలకు సంబంధించినటువంటి టూరిజం మినిస్టర్స్, మంత్రులు, స్టేక్ హోల్డర్స్ సమక్షంలో ఒక రోడ్ మ్యాప్ తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగా రానున్న రోజుల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి పర్యాటక శాఖల మధ్య సమన్వయము, వివిధ దేశాల మధ్యలో అనేక రకాల టూరిజాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు, అది హెల్త్ టూరిజం గాని, మైస్ టూరిజం గాని, క్రూజ్ టూరిజం గాని, ఈ రకంగా అనేకమైనటువంటి వివిధ యొక్క టూరిజం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో విభాగాలు, వాటి మధ్యలో సమన్వయం చేసుకోవాలని, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో వీసాల విషయంలో గాని, టెక్నాలజీ ఎక్స్చేంజ్ విషయంలో గాని, ఈవెంట్స్ విషయంలో గాని, టూరిజం మార్ట్స్ జరిపేటువంటి విషయంలో గాని మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్